హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పయావ్లాస్ టేల్స్. ఈ రోజు మన వీడియో ఏంటి అంటే, మనం మూవీస్ లో చూస్తుంటాం కదా, దేవుళ్ళు ఒక ప్లేస్ లో మాయమైపోయి ఇంకొక ప్లేస్ లో ప్రత్యక్షం అవుతూ ఉంటారు. అయితే ఇదేమైనా మిరాకిలా, లేదంటే దీని వెనుక ఏదైనా సైంటిఫిక్ రీజన్ ఉందా అని మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు నా ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు. వీడియోలోకి వచ్చేస్తే, మీ అందరూ లైట్ వెలాసిటీ గురించి వినే ఉంటారు. లైట్ వెలాసిటీ అంటే కాంతి యొక్క వేగం అన్నమాట. ఈ లైట్ వెలాసిటీ అనేది ఎంటీ స్పేస్ లో 3 lakh km/s స్పీడ్ తో ట్రావెల్ చేస్తూ ఉంటది. 3 lakh km/s అంటే మనం ఊహించుకోవచ్చు అది ఎంత స్పీడ్ తో ట్రావెల్ చేస్తుంది అని. ఇప్పుడు ఒక థింగ్ గానీ, ఒక పర్సన్ గానీ మన కళ్ళకి కనిపిస్తున్నారు అంటే, ఆ లైట్ అనేది ఆ థింగ్ పైన పడ్డప్పుడు ఆ థింగ్ యొక్క రిఫ్లెక్షన్ మన రెటీనా త్రో బ్రెయిన్ కి వెళ్తుంది. సో అప్పుడు ఆ థింగ్ ఈ కలర్ లో ఉంది, ఈ షేప్ లో ఉంది అని మనం తెలుసుకుంటాం. అదే పర్సన్ గానీ, అదే థింగ్ గానీ లైట్ వెలాసిటీ కంటే ఎక్కువ స్పీడ్ తో ట్రావెల్ చేసినప్పుడు ఆ పర్సన్ యొక్క రిఫ్లెక్షన్ ని మన రెటీనా క్యాప్చర్ చేయలేదు. సో ఆ పర్సన్ అప్పుడు మనకి అదృశ్యమైనట్టుగా అనిపిస్తూ ఉంటారు. ఈ ప్రాసెస్ ని టెలిపోర్టేషన్ అని అంటారు. ఈ టెలిపోర్టేషన్ అనేది మన పూర్వీకుల నుంచే ఉందని చాలా పురాణాలు చెప్తున్నాయి. నిజంగా శ్రీరాముడు, శ్రీకృష్ణుడు లాంటి వాళ్ళు మానవావతారంలో పుట్టినప్పటికీ వాళ్ళ కాలంలో వాళ్ళ టెక్నాలజీ, వాళ్ళ జ్ఞానం అనేది ఎంత అడ్వాన్స్డ్ గా ఉందో మనం చూడొచ్చు. ఎందుకంటే ఇప్పుడు మనకు ఏరోప్లేన్స్ ఎలా ఉన్నాయో వాళ్ళ కాలంలో పుష్పక విమానాలు ఉండేవి. ఇప్పుడు మనకి న్యూక్లియర్ వెపన్స్ ఎలా ఉన్నాయో వాళ్ళ కాలంలో బ్రహ్మాస్త్రాలు, పాశుపతాస్త్రాలు ఉండేవి. కురుక్షేత్ర యుద్ధ సమయంలో ధృతరాష్ట్రుడి రథసారథి అయిన సంజయుడు ఎక్కడో హస్తినాపురంలో ఉండి కురుక్షేత్ర యుద్ధ భూమిలో ఏం జరుగుతుంది, ఏం మాట్లాడుతున్నారని వినగలిగాడు. మనం ఇప్పుడు లైవ్ టెలికాస్ట్ ఎలా చూస్తున్నామో అలా ఆయన దివ్య దృష్టితో చూడగలిగాడు. ఆ కాలంలో వాళ్ళకున్న జ్ఞానం, వాళ్ళ టెక్నాలజీ ఇప్పటికంటే చాలా అడ్వాన్స్డ్ గా ఉందని మనము గ్రహించవచ్చు. అందుకే భక్తితో చూసే వాళ్ళందరికీ వాళ్ళు దేవుళ్ళు అయ్యారు. ఇది ఈ రోజు మన వీడియో. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం అస్సలు